గుడిలో టెంకాయ ఎందుకు కొడతారో ఆ సాంప్రదాయం ఏమిటో తెలుసుకుందామా? గుడిలో టెంకాయ కొట్టడం అంటే సాంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, కొబ్బరికాయ మనిషి శరీరానికి మరియు మనస్తత్వానికి ప్రతీక. పైన ఉండే పీచు ఇది మన చుట్టూ ఉన్న మాయ, లోక సంబంధమైన కోరికలు. గట్టిగా ఉండే పెంకు ఇది మన అహంకారానికి అంటే ఈగోకి సంకేతం. లోపల ఉండే తెల్లని కొబ్బరి ఇది మన స్వచ్ఛమైన మనసు అని అర్థం. టెంకాయ కొట్టడం అంటే మనం మన అహంకారాన్ని దేవుడు ముందు పగలగొట్టి లోపల ఉన్న నిర్మలమైన మనసును ఆయనకు సమర్పించామని అర్థం. 3 కళ్ళు కొబ్బరికాయకు ఉంటాయి, ఎందుకో తెలుసా? వీటిని పరమశివుడి 3 కళ్ళతో పోలుస్తారు. 2 కళ్ళు మన లోకాన్ని చూసే భౌతిక నేత్రాలు, 3వ కన్ను జ్ఞాన నేత్రం. మనం టెంకాయ కొట్టినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞాన నేత్రం తెరుచుకోవాలని కోరుకుంటాం. నిర్మలమైన జలం, ప్రకృతిలో లభించే అత్యంత స్వచ్ఛమైన కొబ్బరి నీరు దేవుడికి మన భక్తి కూడా అంత స్వచ్ఛంగా ఉండాలని తెలుపుతుంది. 3 సమానత్వం. కొబ్బరికాయకి కులం, మతం అనే తేడాలు లేవు. రాజైనా పేదైనా అందరూ దేవుడి ముందు సమానమే అనేదానికి ప్రతీక. ఇది భగవంతుడి ముందు అందరూ సమానం అని తెలియజేస్తుంది. మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.